Hi viewers, this is Smita Krishnamurthy here. I am chairman and founder for Bodha Homes Infra Private Limited. I am a real estate consultant, come a real estate expert. Well, people come to me for consultation to check where to invest, how to invest and when to invest. So in these consultations, I have noticed few things and in that I would like to share few things with you. దాంట్లో ఒకటి ఏంటంటే when they come to investing into flats, residential projects, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, లొకేషన్ ఒక క్రైటీరియా అయితే ఎలాంటి ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయాలి, అది హై రైజా, స్టాండలోనా, లేదంటే ఇండిపెండెంట్ విల్లాసా, ఇండిపెండెంట్ హౌసింగ్సా. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఆర్ కన్ఫ్యూజన్స్కి వచ్చేటప్పుడు వీ గో బై సర్టైన్ ఫ్యాక్టర్స్. బడ్జెట్ ఈజ్ ద మెయిన్ థింగ్. మీ బడ్జెట్ బట్టి మేము అడ్వైస్ చేస్తాం ఏ లొకేషన్లో మీరు కొనాలి అనేది ఫస్ట్ థింగ్. లొకేషన్ ఒకసారి ఫైనలైజ్ అయ్యింది అంటే ఎలాంటి ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది, అది స్టాండలోన్ ఉండొచ్చు, సెమీ గేటెడ్ అపార్ట్మెంట్స్ ఉండొచ్చు, అదర్వైజ్ ఇట్ కుడ్ బి హై రైజ్ అపార్ట్మెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఎ స్టాండలోన్? స్టాండలోన్ అపార్ట్మెంట్ అంటే ఒక 300 to 400, 600 స్క్వేర్ యార్డ్స్లో 5 floors, 6 floors ఫ్లాట్స్ కడతారు. ఒక 10 ఫ్లాట్ ఉంటుంది, 12 ఫ్లాట్ ఉంటుంది ఒక బిల్డింగ్లో. దే విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అమ్యూనిటీస్. దీస్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆర్ కాల్డ్ యాజ్ స్టాండలోన్ అపార్ట్మెంట్స్. సెమీ గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి. సెమీ గేటెడ్ కమ్యూనిటీస్లో ఏంటంటే మనకి ఒక 10 to 12 floors ఉంటుంది అండ్ ఇట్ విల్ బీ ఇన్ లైక్ 1 acre, 2 acre ప్రాపర్టీస్లో కన్స్ట్రక్టెడ్ ఉంటుంది. బేసిక్ కమ్యూనిటీస్ ఇస్తారు, లైక్ యూ హ్యావ్ ద వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, ఒక స్మాల్ సైజ్ జిమ్, ఒక చిన్న స్మాల్ సైజ్ స్విమ్మింగ్ పూల్. ఇట్ ఈస్ ద సెకండ్ చాయిస్ అగైన్. సెమీ గేటెడ్ కమ్యూనిటీస్లో స్విమ్మింగ్ పూల్స్ మే నాట్ బి దేర్. కాకపోతే మనకు ఒక ఫుల్లీ ఫెన్స్డ్ కమ్యూనిటీ ఉంటుంది విత్ 24/7 సెక్యూరిటీ. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సెమీ గేటెడ్ కమ్యూనిటీస్. నెక్స్ట్ కమ్స్ అవర్ హై రైజ్ అపార్ట్మెంట్స్. హై రైజ్ అపార్ట్మెంట్స్ అంటే మనకి 14 floors అండ్ అబవ్. మినిమం మనకు ఒక 4 acres నుంచి స్టార్ట్ అవుతుంది. దాంట్లో మనకి ఆల్మోస్ట్ లైక్ 400, హై రైజ్ అపార్ట్మెంట్స్ జనరల్లీ అకామిడేట్ 400 నుంచి 600 అండ్ అబవ్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్. సో ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఎవరు ఎంచుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బడ్జెట్కే సరిపోతుంది హై రైజ్ అపార్ట్మెంట్స్. సో ఫస్ట్ క్రైటీరియా హియర్ ఈజ్ యోర్ బడ్జెట్. అండ్ దీస్ డేస్ ఈ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీస్ ఎందుకు, వై ఆర్ పీపుల్ చూసింగ్ దీస్ హై రైజ్ అపార్ట్మెంట్స్? సో ఇఫ్ యూ కన్సిడర్ యువర్ పాస్ట్, మనం పాస్ట్ లైఫ్లో మన లైఫ్ స్టైల్ ఎలా ఉండింది, ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్లో మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇవి రెండింటిని పోల్చుకుంటే ఇన్ అవర్ పాస్ట్ వీ హ్యాడ్ బీన్ ఆప్టెడ్ ఆర్ వీ వేర్ ప్రాక్టీస్డ్ టు బీ లివింగ్ ఇన్ స్మాల్ కమ్యూనిటీస్ విత్ లెస్ కాస్ట్ ఆఫ్ లివింగ్. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఎవ్రీబడీ ఆర్ ఎర్నింగ్ ఇన్ ద హౌస్. హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ ఎర్నింగ్, అంటే ఇన్కమ్ కెపాసిటీ పెరిగింది. సో డెఫినెట్లీ స్పెండింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. సో వెన్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ ఎర్నింగ్ అండ్ వెన్ దే హ్యావ్ దిస్ స్పెండింగ్ కెపాసిటీ, definitely these kind of people will not compromise on their lifestyles. అలాంటప్పుడే they choose good, better living communities. ఆ better living communitiesలో high rise అనేది is the top one now. So why are these people choosing these high rise communities? High rise communities ఎందుకు చూస్ చేసుకుంటారంటే the main reason is security. 24/7 you have security, అంటే you are living in a secured location. Security ఒక సైడ్ అయితే all the amenities that is being provided in these kind of gated communities are actually saving your time, saving your energy and at the same time మీరు ఉన్న చోటు మీకు అన్ని అవైలబిలిటీలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక స్టాండలోన్ అపార్ట్మెంట్లో ఉన్నాను. I have to go to gym. I have to take my car. I have to travel 2 kilometers, 3 kilometers and could be even more. Wherein if I am staying in a high-rise apartments, నాకు జిమ్ నా కమ్యూనిటీలోనే ఉంటుంది, ఏదో ఒక ఫ్లోర్లో జిమ్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సో మై రిక్రియేషనల్ యాక్టివిటీస్ అలాంగ్ విత్ మై ఫిట్నెస్ యాక్టివిటీస్ అన్నీ I can meet at the same community. And coming to the కిడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కిడ్స్కి ప్లే పార్క్ ఉంటుంది, అంటే దే డోంట్ నీడ్ టు గో టు పార్క్స్. ఇన్ అవర్ చైల్డ్హుడ్ ఐ స్టిల్ రిమెంబర్
వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనల్ని మన పేరెంట్స్ పార్క్ తీసుకొని వెళ్ళేవాళ్ళు ఆడుకోవడానికి. కానీ ఇప్పుడున్న సొసైటీస్లో పార్క్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద గ్రౌండ్ లెవెల్, విచ్ మీన్స్ ద కిడ్స్ హ్యావ్ యాక్సెస్ టు ద ప్లే పార్క్స్ ఇన్ ద కమ్యూనిటీ. నెక్స్ట్ కమ్స్ ద సీనియర్ సిటిజన్స్. ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు అంటే వాళ్ళకి ఒక కమ్యూనిటీ అంటూ ఉండాలి. ఆ ఒక స్కోప్ కూడా మనకి ఈ హైరైజ్ అపార్ట్మెంట్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఇఫ్ యూ కన్సిడర్ ద జనరల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ లివింగ్ ఇన్ యువర్ హౌస్, ఫస్ట్ ఈజ్ ద మెడికల్ ఎమర్జెన్సీ. యూ హ్యావ్ క్లినిక్స్ ఇన్ యువర్ కమ్యూనిటీస్, యూ హ్యావ్ మెడికల్ స్టోర్స్, యూ హ్యావ్ డాక్టర్ ఆన్ కాల్ అవైలబిలిటీ. ఇవన్నీ పక్కన పెట్టుకుంటే వాళ్ళకి మెడిటేషన్, యోగా, వాకింగ్, at the same time they also have groups where they can do their satsang, pujas and etc. సో బేసిక్లీ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఎవరు చూస్ చేసుకుంటున్నారంటే ఎక్కువ మంది చిన్న పిల్లలన్నా ఉండాలి ఇంట్లో, లేదంటే సీనియర్ సిటిజన్ పేరెంట్స్ అన్నా ఉండాలి. సో వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్కి వాళ్ళకు ఒక కమ్యూనిటీని మనం ఇస్తున్నాము. ఇప్పుడు మనం స్టాండలోన్ అపార్ట్మెంట్స్లో ఉంటే వాళ్ళ రిలేటివ్స్ ఎక్కడో ఉంటారు, దే హ్యావ్ టు గో విజిట్ దెమ్ వన్స్ ఇన్ ఎ వీక్ ఆర్ వన్స్ ఇన్ 10 days టు కీప్ దెమ్ సెల్వ్స్ లైవ్లీ. అదే మీరు ఒక హై రైజ్ అపార్ట్మెంట్ని చూస్ చేసుకుంటే మీకు ఆ కమ్యూనిటీలోనే వాళ్ళకంటూ సపరేట్ కమ్యూనిటీ ఉంటుంది ఫర్ సీనియర్ సిటిజన్స్. ఇప్పుడు మీరు ఏ కమ్యూనిటీలో చూసుకున్నా కూడా పొద్దున్న 7 to 8, 8:30 మధ్యలో యూ కెన్ ఫైండ్ ఆల్ ద రిటైర్డ్ పీపుల్ మేకింగ్ గ్రూప్స్ అండ్ వాకింగ్. దట్ మీన్స్ మన పేరెంట్స్కి మనం ఒక కమ్యూనిటీనే గిఫ్ట్ చేస్తున్నాము. సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ లివింగ్ ఇన్ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఆర్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్. సో ఇప్పుడు మనం చూసే ట్రెండ్ ఎలా ఉంది అంటే మనకి స్టాండలోన్ అపార్ట్మెంట్స్ ఎస్ ఉన్నాయి, ఎందుకంటే మన ప్రీవియస్ కల్చరే అది ఉండింది. బట్ నౌ ఇఫ్ యూ కన్సిడర్ ద న్యూ అప్కమింగ్ లొకేషన్స్లో మీకు హై రైజ్ అపార్ట్మెంట్స్ తప్ప వేరేది కనపడదు. ఎందుకంటే పీపుల్ ఆప్ట్ టు లివ్ ఇన్ హై రైజ్ అపార్ట్మెంట్స్ బికాస్ ఆఫ్ ద బెనిఫిట్స్ దే ఫైండ్ ఇన్ దాట్. నౌ కమింగ్ టు ద వర్కింగ్ పేరెంట్స్ ఆల్సో, దే ఆర్ ఆల్సో సెక్యూర్డ్ బికాస్ పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉన్నారనే ఇష్యూ లేదు. యూ హ్యావ్ క్రషెస్, you have play school, you have daycare centers, and you can also avail the tuition facilities available in the communities. After coming from work, stressful work, they don't need to cook because ilanti communities lo manaki maids handy ga availability lo untaru. And by any chance, even if it is not there, we would be having the facilities like restaurants and food joints at these kind of communities. So basically when it comes to high rise, these are the benefits that people see and they invest in these kind of projects. But what are the precautionary measures that you have to look into before investing into high rise apartments? There are apartments which is being constructed above 40 floors also these days. Well, if you have senior citizen at home, I wouldn't suggest those floors because you should always be below 15 floors. Because there are many medical emergencies wherein the parents or the kids, even the small infant kids has to be rushed. So going to that floor is actually again a risk factor when you have senior citizens at home. Keeping apart the view, keeping apart the scenery and all what you find, the apt floors to stay in high rise apartments is 5th floor to 18th floor. These are the apt floors which you can choose when you choose to live in high rise apartments. ఇంకొక అడ్వాంటేజ్ మనకి హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఏంటంటే యూ గెట్ టు ఫీల్ ద హాట్ వేవ్స్ డ్యూరింగ్ సమ్మర్స్. ఇఫ్ యూర్ గోయింగ్ బియాండ్ 20 floors మీకు చాలా వేడిగాలు వస్తుందండి డ్యూరింగ్ సమ్మర్స్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఫ్యాక్టర్ దట్ యూ హ్యావ్ టు కన్సిడర్ వెన్ యూఆర్ ఆప్టింగ్ ఫర్ అపార్ట్మెంట్స్ విచ్ ఈస్ ఇన్ 40-50 floors. Apart from you have places like Mumbai where you have 40+ floors in high-rise apartments. But that is a different case because these kind of apartments are all mostly found on the beach side. Whereas coming to Hyderabad, we are more, exposed to heat waves during summer. So these kind of floors are not suggestible when you have small kids at home or you have senior citizens at home. Apart from this, high-rise apartment is one such choice which the youngsters do choose to live in. And high-rise apartments even I do recommend because of the security and all the facilities that they provide you. This is actually making your life very easy. This is giving you a community where you're not getting bored. Because these days every kid migrates from their family, relatives, from their hometown, come to another city to make their livelihood. Everybody are living in different states.
సో అలాంటి ఒక డిఫరెంట్ స్టేట్కి వచ్చినప్పుడు ఇమీడియట్ ఒక కమ్యూనిటీ అవైలబిలిటీలో ఉండటం అనేది ఇట్ ఈస్ మేకింగ్ హిస్ లైఫ్ మచ్ మోర్ easy. So these high-rise apartments or the gated community apartments is actually a blessing for the generation that is come up now. And I do suggest, but make sure that you don't opt for certain floors if you have senior citizens at home. So that's it for today's video. See you all in my next video.